వెల్కమ్ టు రాజహంస టీవీ. ధోని టీజర్ ఏదైతే ఉందో రచ్చలేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి ధోని టీజర్ ఏంటి అని కూడా చాలామంది షాక్ అవుతుంటారు. అంటే క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఎంఎస్ ధోని అభిమానులకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంఎస్ ధోని ఇకపైన కేవలం స్టేడియంలోనే కాకుండా వెండి తెరపైన కూడా అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి మాధవన్ సెప్టెంబర్ 7వ తేదీన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒక టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ టీజర్లో మహేంద్ర సింగ్ ధోని ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించడం అందరికి కూడా సంభ్రమాశ్చర్యాలకు కూడా గురైపోయారు. కూల్ కెప్టెన్ కాస్త యాక్షన్ హీరోలాగా మారిపోయాడు. యాక్షన్ హీరోగా ధోని ఉన్నాడని కూడా అంటున్నారు. కాబట్టి మరి మాధవన్ అలాగే వసంత్ బాలా డైరెక్షన్లో రూపొందిస్తున్నటువంటి ది చేంజ్ అనే ప్రాజెక్ట్ టీజర్ విడుదల కూడా చేశారు. ఇందులో మాధవన్తో పాటుగా ఎంఎస్ ధోని కూడా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా తుపాకీ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపిస్తూ కనిపించాడు. వారిద్దరూ ఒకే తరహా యూనిఫామ్ ధరించి ఉన్నారు. కాబట్టి ఇది చాలా సరదాగా, కొంత ఉత్కంఠభరితంగా, యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని కూడా ఆ టీజర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అయితే మాధవన్ తన పోస్ట్లో ఒక మిషన్, ఇద్దరు యోధులు, మీ సీట్ బెల్ట్ను బిగించుకోండి, ఒక వైల్డ్ ఉత్కంఠభరితమైనటువంటి చేంజ్ మొదలవుతుందని కూడా రాసుకొచ్చారు. అయితే ఇది సినిమానా, వెబ్ సిరీసా, లేక ఏదైనా ప్రకటన యాడ్ అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దానిపైన ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. అయితే ఈ టీజర్ విడుదలైన వెంటనే నెట్టింట వైరల్ అయింది. ఎంఎస్ ధోని అభిమానులు, నెటిజన్లు ఆనందంతో ఈ టీజర్ని అయితే షేర్ చేశారు. ఇది ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ అని కూడా ప్రశ్నల వర్షం చాలాగానే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఎంఎస్ ధోని ఇది వరకు అనేక ప్రకటనలు అలాగే చేశారు. అలాగే ది గోట్ అనే తమిళ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇలా పూర్తి స్థాయిలో యాక్షన్ పాత్రలో కనిపించడం ఇది మొదటిసారి కావడంతో ఇది ఒక సినిమానా లేక వెబ్ సిరీస్ అయ్యే అవకాశం ఉందని కూడా చాలామంది అభిప్రాయం అయితే పడుతున్నారు. క్రికెట్ కెరియర్లో మహేంద్ర సింగ్ ధోని 2020లో అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయ క్రికెట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నుంచి మాత్రం ఇంకా రిటైర్మెంట్ కాలేదు. ప్రస్తుతం ఆయన సిఎస్కే తరపున ఆడుతున్నారు. కాబట్టి ఐపీఎల్ 2026లో కూడా ఆయన సిఎస్కే తరపున ఆడతారని కూడా అభిమానులు అయితే ఆశిస్తున్నారు. ఒకవేళ ధోని సినీ రంగ ప్రవేశం కనుక చేస్తే క్రికెట్ తర్వాత ఆయన అభిమానులు ఏ విధంగా ఆయన అలరిస్తారనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.